విఆర్పి క్రియేషన్స్ బ్యానర్ మీద పి పద్మావతి సమర్పణలో కిరణ్ మౌర్యాని జంటగా సుమన్ శుభలేఖ సుధాకర్ రవి అట్లూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పింకీ. సీరపు రవికుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న ఈ మూవీ షూట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇకపోతే పింకీ అనే సినిమా గతంలో హిందీలో ఒక సూపర్ హిట్ సినిమా వచ్చిందండి. ఆ టైటిల్తో మళ్ళీ తెలుగులో ఈ సినిమా తీశారు. ఈ సినిమా కూడా అంతా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంక దీంట్లో సుమన్ గారు ప్రధాన పాత్రలో నటించారు కాబట్టి డెఫినెట్గా ఇది అన్ని లాంగ్వేజ్కి ఉపయోగపడే మంచి సినిమా అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి సినిమాకి మమ్మల్ని పిలిచినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న సినిమాకి ఎప్పుడు వెనుక నుండే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే మా సాయి వెంకట్ గారు, మీ అందరం కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో తెలియజేస్తూ, వెరీ షార్ట్ టైం ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా ఉన్న వారు ఇంకొకరికి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం అనేది రామ్ చచ్చా గారు చెప్పినట్టు నిజమే గ్రేట్. అది ఇవ్వాలంటే చాలా కష్టం. మరి వారి కంగ్రాచ్యులేషన్ రవికుమార్ గారు, శ్రీరపు రవికుమార్ గారు కంగ్రాచ్యులేషన్. సుమన్ గారి యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది పోస్టర్ పైన. సో చాలా బాగా డిజైన్ చేసారు అనుకుంటున్నాను రవికుమార్. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి పేరు తీసుకొని రావాలి యూనిట్ అందరికీ. మరి కిరణ్ హీరో, నైస్, కంగ్రాచ్యులేషన్, ఆల్ ది బెస్ట్. త్వరలో సినిమా కంప్లీట్ అయింది, ఫిబ్రవరిలో రిలీజ్ అని చెప్తున్నారు మా పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ కుమార్ గారు. ఆయన ప్రతి సినిమాకి ఆయన బ్యాక్ ఉండి సినిమాని ప్రమోట్ చేయడంలో ఆయన దిట్ట. రమేష్ గారికి మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇందులో నాకు క్యారెక్టర్ పేరు చెప్పి అతను కథ చెప్తున్నప్పుడు, సార్ ఏమన్నా ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నాయా, నాది ఏమన్నా ప్రవీణ్ అనేది నేను తప్పుగా విన్నానా, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు సార్, కొత్త ఆర్టిస్ట్ని కదా, ఫస్ట్ భయం వేసింది సార్. సార్ నాకు చాలా ధైర్యం చెప్పారు, నువ్వే చేయాలి, బాగుంటుంది, చాలా ఫన్ ఉంటుంది, ఈ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, అది చేయి అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. తర్వాత హీరో గారు బాగా హెల్ప్ చేశారు నాకు కంటెంట్లో కూడా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి. ఇంకా ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. డైరెక్టర్ గారు సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఫస్ట్ మూవీనే నాకు కొంచెం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు అనుకుంటున్నాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత మీరే వేసేదాన్ని మార్కులు బట్టి నా ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నరేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, రవి గారు నరేషన్ కానీ, అండ్ తీసిన విధానం కూడా అలానే ఉన్నింది. సో ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటని, అంటే థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుందని నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నా కో యాక్టర్ రవి కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు. అంటే ఇద్దరం చాలా క్లోజ్గా అయిపోయాము మూవీలో వర్క్ చేసేటప్పుడు. అండ్ యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఫస్ట్ సినిమా అండి, పింకీ టైటిల్. అయితే మేము రిలీజ్ డేట్ వచ్చి మన ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారు. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, మీకు పోస్టర్లు చూసినప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి. సో ఇలాంటి చిన్న సినిమాలు యాక్చువల్గా ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయి కూడా ఆడియన్స్ తెలియదు. సో ఇలాంటి సినిమా బయటికి వెళ్ళాలంటే దానికి ఖచ్చితంగా మీడియా సపోర్ట్ అయితే 100% కావాలి. అంటే మేము కోట్లు పెట్టయితే మనం పబ్లిసిటీ చేసే పరిస్థితి కాదు. సో మీ సపోర్ట్తో, ఇది ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో ఒక మంచిగా జనాలు రీచ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, సస్పెన్స్ ఉంటుంది. రవికి నేను డైరెక్షన్ ఇస్తానికి కారణం, అతను నాకు సబ్జెక్టు వచ్చి ఒంగోలు వచ్చి చెప్పిన విధానం మీద నమ్మకం కలిగి, అతను ఇప్పటివరకు నాకు వాస్తవంగా పరిచయం కూడా లేదు, వేరే వారి ద్వారా పరిచయం అయ్యాడు. ఇతనికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి నేను అనుకోని అతనికి అవకాశం కూడా జరిగింది. అలాగే అతను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, నాకు ఎలాంటి శ్రమ లేకుండా, నేను కేవలం అన్నపూర్ణ స్టూడియో పూజకు మాత్రమే వెళ్ళటం జరిగింది. గుమ్మడికాయ కొట్టే వరకు నేను దాంట్లో జోక్యం చేసుకోలేదు. ఆ సినిమాను పూర్తి చేసి ఈ రోజున ఈ వేదిక మీదకి తీసుకొని రావడానికి కారణమయ్యాడు. రవి ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి, రవి కన్నా ఎక్కువ వాళ్ళ తమ్ముడు ఎక్కువ కష్టపడిన మాత్రం నాకు తెలుసు. ప్రొడక్షన్ యొక్క వాల్యూస్ మొత్తం ఆయన ఏది టీం వర్క్ అంతా చూసుకుంటూ, నేను ఎప్పుడన్నా గమనిస్తూ ఉంటే రవి కన్నా ఎక్కువ అతనే కనిపిస్తూ ఉండేవాడు. అతనికి అలాగే ఈ టీములో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక షేప్లో చూస్తే విజయ్ ఆంటోనీ లాగా ఉన్నాడు, ఒక షేప్లో చూస్తే
అరుణ్ విజయ్ లాగా ఉన్నాడు. ఆ ఫీచర్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళిద్దరికంటే మంచి హైట్ ఉన్నాడు. డెఫినెట్గా ఫ్యూచర్ చాలా ఉండి అతను సక్సెస్ఫుల్ హీరోగా అవుతాడు అనుకున్నాం. సరే, ఆ పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన అదే తమిళ సినిమాలో కామెడీలో ఇవాళ నెంబర్ 1గా ఉన్నాడు. ఆ గెటప్లో ఉన్నాడు. డెఫినెట్గా ఆ రేంజ్కి ఎదగాలని కోరుకుంటూ, ప్లస్ మోర్ ఓవర్ పిఆర్ఓగా బాక్స్ ఆఫీస్ రమేష్ గారిని పెట్టుకుంటే మనకి ఎదురుగుండా ఛానల్స్ ఇది కెమెరాలు చాలా ఎక్కువ తెప్పించగలిగాడు. అదే కాకుండా ఒక యాంకర్ బిల్లును కూడా మాకు కాపాడుతూ మా ప్రొడ్యూసర్లకు ఉపయోగపడుతూ యాంకర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. డెఫినెట్గా థ్యాంక్ యూ రమేష్ గారు. ఇలా మాకు పొదుపు మార్గాలు చూపిస్తే మేము ఇంకెన్నో సినిమాలు తీయడానికి పనికి వస్తుంది.